తెలంగాణకి సంబంధించి ఇంటర్ మొదటి మరియు రెండవ సంవత్సరానికి సంబంధించినటువంటి హాల్ టికెట్స్ అయితే రిలీజ్ కావడం జరిగింది. సో దీనికి సంబంధించి తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో ఒక ప్రెస్ రిలీజ్ అయితే ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మేము నిన్న మా పవన్ ఒక వీడియో చేశాడు. సో మీ అందరికి కూడా హాల్ టికెట్స్ వచ్చేసినవి అని చెప్పేసి, అంటే వచ్చేసినాయి అంటే కాలేజీ లాగిన్కి వచ్చినాయి, మీకు కూడా వస్తాయి. ఇది ఏంటంటే కార్పొరేట్ శక్తులు ఎవరైతే ఉంటారో నారాయణ, శ్రీ చైతన్య ఇటువంటి వాళ్ళందరూ కూడా న్యాచురల్గా మీరందరూ ఫీజు డ్యూస్ ఉంటారు. ఆ ఫీజు ఇప్పుడు దండుకునేదానికి ఒక రైట్ టైం. అందుకని కాలేజీని డైరెక్ట్గా వెబ్సైట్ కొడితే మీరు పోయి ఎగ్జామ్ రాసుకుంటారు, ఫీజులు కట్టరు కదా, అందుకని చెప్పి వాళ్ళ మీద ప్రెషర్ చేస్తూ ఉంటారు. కానీ మొత్తానికి ఆంధ్రప్రదేశ్లో అయితే మార్పు అయితే చేయడం జరిగింది. 10 రోజుల ముందే హాల్ టికెట్స్ అన్నీ కూడా వాళ్ళు అఫీషియల్ వెబ్సైట్లో పెట్టేశారు. బట్ తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో, ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో, ఈ ప్రెషర్స్కి కొంతమేరకు తలకి యాక్చువల్గా అయితే రేపు రిలీజ్ చేస్తామని చెప్పేసి వాళ్ళు గతంలో చెప్పారు. కాకపోతే ఇప్పుడు కొంచెం చేంజ్ చేసి ఒక చిన్న ప్రెస్ రిలీజ్ అయితే జరిగింది. ఎందుకంటే వందలాది రిక్వెస్ట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ వచ్చిన మీదట ఇప్పుడే వాళ్ళు ఒక ప్రెస్ రిలీజ్ అయితే చేయడం జరిగింది. ఒకసారి ఈ ప్రెస్ రిలీజ్లో ఉన్నటువంటి అంశాలని మీకు కూలంకుషంగా చూపిస్తాను. అదేవిధంగా ప్రెస్ రిలీజ్ మీకు కనిపిస్తుంది, యూ కెన్ వాచ్. సో 19/2/2026 జస్ట్ ఇప్పుడే వచ్చినటువంటి ఇదండి. TGBAE రిలీజెస్ హాల్ టికెట్స్ ఫర్ ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ March 2026. తెలంగాణ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ TGBAE has released the hall tickets for the upcoming intermediate public examinations. So hall ticket release చేసినాము. Around 9.9 lakh students across the state are set to appear for the 9,90,000 మంది అండి, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కలిపి మొత్తం వీళ్ళందరూ కూడా ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి పరిస్థితి. విచ్ ఆర్ షెడ్యూల్డ్ టు కమెన్స్ ఫ్రమ్ 25th February నుంచి ఇది స్టార్ట్. ద హాల్ టికెట్స్ ఫర్ బోత్ ద ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ హ్యావ్ బీన్ మేడ్ అవైలబుల్ ఆన్లైన్ ఇన్ ద రెస్పెక్టివ్ కాలేజ్ లాగిన్స్. కాలేజ్ లాగిన్స్లో మీ యొక్క హాల్ టికెట్స్ అనేవి ఉంచడం జరిగింది. స్టూడెంట్స్ ఆర్ ఇన్ఫార్మ్డ్ టు కలెక్ట్ దేర్ హాల్ టికెట్స్ ఫ్రమ్ దేర్ రెస్పెక్టివ్ కాలేజెస్. మీరు ఆ రెస్పెక్టివ్ కాలేజెస్ నుంచి మీరు హాల్ టికెట్స్ అయితే తీసుకోవచ్చు. బోర్డ్ హ్యాస్ రిక్వెస్టెడ్ దట్ ఎనీ నెసరీ కరెక్షన్స్ ఇన్ ద హాల్ టికెట్స్ బీ బ్రాట్ టు ఇట్స్ అటెన్షన్ త్రూ ద రెస్పెక్టివ్ కాలేజ్ ప్రిన్సిపల్స్. సో ఈ హాల్ టికెట్స్లో నేమ్ కానీ ఇంకోటి కానీ ఏదైనా తప్పు ఉంటే, ఫోటోలు కానీ ఏదైనా తప్పు ఉన్నట్లయితే మీరు రెస్పెక్టివ్ ప్రిన్సిపల్స్కి చెప్పి దీంట్లో కరెక్షన్స్ చేసుకోవచ్చు. The hall ticket feature a QR code to help the students to easily locate their examination center. ఇది కొత్త ఫీచర్ అన్నట్టు. సో ఎక్కడైతే మీకు హాల్ టికెట్ ఉంటుందో దాంట్లో మీ ఎగ్జామ్ సెంటర్కి సంబంధించినటువంటి ఒక QR కోడ్ ఉంటుంది. మీరు ఈ QR కోడ్ని గూగుల్లో ఇట్లా పెట్టి లెన్స్లో కానీ ఒకసారి స్కాన్ చేసుకున్నట్లయితే మీకు డైరెక్ట్గా మీకు ఎక్కడైతే ఎగ్జామ్ సెంటర్ ఉంటుందో అక్కడికి తీసుకెళ్ళిపోద్ది అనమాట అది, అంటే గూగుల్ మ్యాప్స్ ద్వారా. సో అడిషనల్గా ఇప్పుడు మీరు అందరూ కామెంట్స్లో నిన్న పెట్టింది మీరు అందరికి కావాల్సింది, ఎందుకంటే డబ్బులకు ఒకరికి ఇబ్బంది ఉంటుంది. దీంట్లో చాలా రకాలైనటువంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి అంటే డబ్బులు కట్టుకోలేనటువంటి వాళ్ళు, కొంతమంది పెనాల్టీ రూపంలో వేసినటువంటి స్కూల్స్ చాలా ఉంటాయి. పుస్తకాలు కానీ వాటికని ఇటుకని డబ్బులు ఇవ్వలేదని హాల్ టికెట్స్ ఆపేస్తూ ఉంటారు. సో అడిషనల్గా TGBAE ఈజ్ గోయింగ్ టు ప్రొవైడ్ SMS లింక్ టు ద డౌన్లోడ్ హాల్ టికెట్స్ టు ఆల్ ద స్టూడెంట్స్ త్రూ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఫర్ ది కన్వీనియన్స్ ఆఫ్ ది స్టూడెంట్స్. మీకు కావాల్సిన పాయింట్ ఇది లాస్ట్లో పెట్టిండ్రు. సో ఇప్పుడు దాకా చెప్పలేదని తిట్టుకుంటారు కదా, అట్లా కాదు. TGBAE ఈజ్ గోయింగ్ టు ప్రొవైడ్ SMS లింక్ వస్తుంది. సో ఏదైతే మీరు ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ ఫామ్ నింపేటప్పుడు మీరు వాళ్ళకి నెంబర్ ఇచ్చి ఉంటారు కదా, ఆ నెంబర్కి ఒక SMS వస్తుంది. ఆ SMSని మీరు క్లిక్ చేస్తే మీ హాల్ టికెట్ డౌన్లోడ్ అయిపోద్ది, అంతే. మీరు ఫీజు కట్టినా కట్టకుండా ఇట్లా కూడా మనం స్కిప్ అవ్వచ్చు. ఎందుకంటే కాలేజ్ వాళ్ళు న్యాయంగా దండుకునే ఫీజులు అయితే మీరు కడితే బాగుంటుంది యాక్చువల్గా. కానీ అన్యాయంగా కొంతమంది డబ్బులు గుంజుకుంటుంటారు కదా, వాళ్ళకి మంచిగా మనం మస్కా కొట్టేసి మనకు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకుని శుద్ధంగా పోయి ఎగ్జామ్ రాసుకోవచ్చు అనమాట, టెన్షన్ లేదు. సో ఇదైతే ఉంది. కాకపోతే ఎక్కడో ముందు పెట్టుంటే బాగుండి, తీసుకొచ్చి ఇక్కడైతే పెట్టిండ్రు, మొత్తానికైతే ఇచ్చిండ్రు కదా. ఇంతవరకు ఎప్పుడు లేదు ఇది. కాలేజీ వాళ్ళు మొత్తం ముక్కుపిండి పైసలు వసూలు చేసిన తర్వాతే మీకు హాల్ టికెట్ ఇచ్చేవాళ్ళు. ఇది తరతరాలుగా వస్తున్నటువంటి ఆనవాయితీ. కానీ ఇప్పుడైతే మార్పు అయితే వచ్చింది. కాకపోతే వెబ్సైట్లో డైరెక్ట్గా పెట్టకుండా డైరెక్ట్గా SMS రూపంలో ఒక లింక్ మీకు వస్తుంది. సార్ ఎప్పుడు వస్తుందని మీరు కామెంట్ పెట్టచ్చు. రేపు వస్తుంది, రేపు కాకపోతే ఎల్లుండి వస్తుంది. మీకు 25వ తారీఖు ఉంది కదా, 100% లింక్ అయితే వచ్చేస్తుంది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మీరు ఎంసెట్ అప్లికేషన్ ప్రాసెస్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఎంసెట్ అప్లికేషన్లో మీరు దీనికి సంబంధించినటువంటి హాల్ టికెట్ నెంబర్ వేయవలసి ఉంటుంది. ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నెంబర్ని TGEPSET అప్లికేషన్లో వేయాలి. కాబట్టి మీరు హాల్ టికెట్స్ తీసుకోవాలి. తీసుకుంటే ఆ యొక్క హాల్ టికెట్ నెంబర్ని ఎత్తపోయేసి మీరు ఎంసెట్ అప్లికేషన్ నింపేటప్పుడు వేసుకోవాలి. ఎందుకంటే అప్లికేషన్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి. సో ఈ హాల్ టికెట్ నెంబర్ మనకి ఇంపార్టెంట్. ఎందుకంటే మనం ఫస్ట్లో నింపుకుంటే మనకు కాబట్టినటువంటి సెంటర్ దొరుకుతుంది, ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి. సో మీరు ఈ హాల్ టికెట్ నెంబర్ రాగానే వెంటనే TGEPSET అప్లికేషన్ ప్రాసెస్ కూడా స్టార్ట్ అయింది కాబట్టి అది నింపుకొని ప్రశాంతంగా
నెక్స్ట్ మీ ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వండి. సో దీనికి సంబంధించినటువంటి మరిన్ని డీటెయిల్స్, ఎగ్జామ్స్ సంబంధించినటువంటి అప్డేట్స్ని ఎప్పటికప్పుడు ఎడ్యు9 మీకు అందిస్తూ ఉంటుంది. కాబట్టి ఛానల్ తప్పకుండా ఇంటర్మీడియట్ విద్యార్థులందరూ సబ్స్క్రైబ్ చేయాలి. ఎడ్యు9 కెరియర్ గైడెన్స్ అనేది ఇంటర్మీడియట్ వాళ్ళకి సంబంధించినటువంటి ఫుల్ మీల్స్, మీకు సంబంధించినవి మొత్తం ఉంటాయి. కెరియర్ గైడెన్స్, సైకోమెట్రిక్ అనాలిసిస్, మాక్ టెస్టులు, ర్యాంక్ ప్రెడిక్టర్స్, తర్వాత అప్లికేషన్స్ సంబంధించి ఏమేమి అప్లికేషన్స్ పెట్టుకోవాలనేటువంటి వివరాలు A to Z, ఎంపీసీ, బైపీసీ, సిఈసీ, హెచ్ఈసీ ఇట్లా బ్రాంచ్తో సంబంధం లేదు. ఫర్ ఆల్ బ్రాంచ్ స్టూడెంట్స్ వీఆర్ హ్యావింగ్ ఎనఫ్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్. జనరల్గా మీరు ఎతికేటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా వన్ స్టాప్ సొల్యూషన్గా ఎడ్యు9లో దొరుకుతుంది. కాబట్టి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే దీని రిలేటెడ్గా కానీ లేకపోతే ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే ఛానల్లో మా నెంబర్ స్క్రోల్ అవుతూ ఉంటుంది. ఈ నెంబర్ కన్నా కాల్ చేసినట్లయితే మా యొక్క మెంబర్స్ మీకు ఈ డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై చేయడంతో పాటు మీరు కెరియర్లో అత్యున్నత స్థానం వెళ్ళడానికి అవసరమైనటువంటి బేసిక్ టిప్స్ అన్నీ కూడా చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.